ఓపెన్ టాక్కి స్వాగతం. వైఎస్ షర్మిల ఇటీవల కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మారుమోగుతున్న పేరు, ముఖ్యంగా ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న పేరు వైఎస్ షర్మిల. స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సోదరి అయినటువంటి వైఎస్ షర్మిల ఈరోజు చంద్రబాబు గారింటికి వెళ్ళబోతున్నారు అనే వార్త ఏపీ రాజకీయాల్లో మరొకసారి ఉత్కంఠనైతే రాజేసింది. వాస్తవానికి ఆవిడ వెళ్ళేది రాజకీయాల నేపథ్యంలో కాకపోయినప్పటికీ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళటం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గానే మారింది. ఎందుకు వెళుతున్నారు అంటే షర్మిల గారి తనయుడు రాజారెడ్డి ఆ వివాహానికి చంద్రబాబు గారిని రావాలని ఆహ్వానించడానికి, ఆ పెళ్లి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈరోజు చంద్రబాబు గారింటికి మరికొద్ది సేపట్లో వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ ముందుగానే నిర్ణయించిన దాని ప్రకారం అయితే ఆవిడ వెళ్ళబోతున్నారు. కాకపోతే ఇది ఏపీ రాజకీయాల్లో ఒక రకమైన ఉత్కంఠను రేపుతుంది. ఎందుకనంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి పడటం లేదనేది బహిరంగ సత్యం. వారిద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారనేది కూడా బహిరంగ సత్యమే. ఇక ఇదే సమయంలో మొన్న షర్మిల నారా లోకేష్కి క్రిస్మస్ కానుక పంపడం అనేది ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. అదే సమయంలో ఆ వైసీపీ సోషల్ మీడియా కూడా షర్మిల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపట్టడం జరిగింది, బూతులతో విరుచుకుపట్టడం జరిగింది. సరే, వైసీపీ సోషల్ మీడియా అంటేనే బూతులు అంటేనే వైసీపీ సోషల్ మీడియా అనుకోండి. వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఎవరినైనా కానీ దేవతలాగా పోలిస్తారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే ఎవరినైనా సరే రకరకాల కారణాలు అంటగట్టి రోడ్డును పడేసే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే మొన్న షర్మిల నారా లోకేష్కి క్రిస్మస్ కానుక ఇవ్వటం, ఆ క్రిస్మస్ కానుకను నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా పంచుకుని షర్మిల కుటుంబానికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తే జగన్మోహన్ రెడ్డికి క్రిస్మస్ కానుక పంపలేదన్న ఒక ఉద్దేశంతో అప్పుడు సోషల్ మీడియా ఆ తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది. అది ఆ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక ప్రకంపనగా మారింది. ఇక ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారు టీడీపీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి స్వయంగా షర్మిలనే వారింటికి వెళ్ళటం అనేది మరొకసారి ఆ రాజకీయాల్లో కాకరాజేసిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇది వైసీపీ శ్రేణులకైతే మింగుడు పడిన అంశమే. 100కు 100% వైసీపీ శ్రేణులు దీన్ని జీర్ణించుకోలేరు. ముఖ్యంగా ఆ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు షర్మిల అసలు ఏ ఇతర నేతలను కలిసినా పర్వాలేదు, కానీ చంద్రబాబు ఆ ఫ్యామిలీని కలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి గతంలో కూడా చెప్పిన సందర్భం ఉంది. ఇక దీనికి తగ్గట్టుగా మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయనకి నోటి తోలు ఎక్కువ, మనందరికీ తెలిసిన విషయమే. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటంలో కానివ్వండి, లేదా ఏపీలో అడుగు పెడుతుందనే వార్తలో కానివ్వండి, చంద్రబాబు పాత్ర ఉంది. చంద్రబాబు నాయుడే షర్మిల వెనకుండి నడిపిస్తున్నాడని చెప్పి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చిన్న లాజిక్ మిస్ అయ్యాడు. ఆ వ్యాఖ్యలు అనేవి జగన్మోహన్ రెడ్డిని ఘోరంగా అవమానించినట్టుగా ఉన్నాయి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు ఆయన మాట వినకుండా వేరెవరి మాట వింటుంది అనే మాట అవమానకరంగా లేదా మీకు? సరే, ఇటుపక్క ఎవరి మాట విందనేది కాసేపు పక్కన పెడదాం, కానీ జగన్మోహన్ రెడ్డి మాట వినలేదు అనేది అవమానమే కదా. వైవి సుబ్బారెడ్డిని రాయబారానికి పంపితేనే షర్మిల ఎడాపెడా కడిగి పంపింది. జగన్మోహన్ రెడ్డిని సుబ్బారెడ్డిని ఇద్దరిని కలిపి కడిగేసింది. మేము బాధల్లో ఉన్నప్పుడు, మేము కష్టాల్లో ఉన్నప్పుడు, మేము రోడ్డున పడ్డప్పుడు ఏ రాయబారానికి రాని నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాయబారం తీసుకుని ఎలా వచ్చావు? మా బ్రతికేదో మమ్మల్ని బ్రతకనివ్వు, మా విషయాల్లో మళ్ళీ మీరెవరో వేళ్ళు పెట్టి జోక్యం చేసుకోవద్దని చెప్పి కడిగేస్తే తల దించుకుని వైవి సుబ్బారెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి మనసులో ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డికి పెళ్లి కార్డు ఇవ్వడానికి మనం వెళ్ళబోతుంటే ఇప్పుడు ఎందుకులే తర్వాత చూద్దాం, బీజేపీ వాళ్ళు డౌట్ పడతారని చెప్పి ఒక వంకతో షర్మిలను రావద్దనే ప్రయత్నం చేశాడు. దాంతో షర్మిలకు విషయం అర్థమైంది. ఓకే, మా అన్నయ్య నన్ను చూడాలనుకోవట్లేదు, లేదా నన్ను రావద్దు అనుకుంటున్నాడు, ఓకే రైట్, కానీ నేను సెక్యూరిటీ గార్డుకైనా సరే పెళ్లి శుభలాకి ఇచ్చేసి నేను వెళ్ళిపోతా. ఎందుకంటే ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది, కాబట్టి నేను పెళ్లి శుభలాకి ఇచ్చి వెళ్ళిపోతానని చెప్పి తేల్చి చెబితే అప్పుడు నిజంగానే సెక్యూరిటీ గార్డుకి పెళ్లి శుభలాకి ఇస్తే ఉన్న పరువు ఎక్కడ పోతానని చెప్పి మన్నాడు ఎడమొఖం పెడమొఖంగా ఏదో అయిష్టంగానే కలవటం అయితే జరిగింది.
కేవలం షర్మిల వెళ్ళటం లేకపోవటం మళ్ళీ తిరిగి వచ్చి కారు ఎక్కి వెళ్ళిపోవటం కేవలం 10 నిమిషాల వ్యవధి. వాస్తవానికి ఆ ప్యాలెస్లో లోనికి వెళ్ళి బయటికి రావడానికే పట్టుద్ది 10 నిమిషాలు. మరి లోన షర్మిల ఎంతసేపు ఉందనేది ఎవరికి తెలియని విషయం. నాకు తెలిసి 30 సెకండ్ల నుంచి నిమిషం కంటే ఎక్కువసేపు షర్మిల లోన వెయిట్ చేసిందని నేనైతే అనుకోవటంలా. ఎందుకంటే కార్డు చేతిలో పెట్టి పెళ్లికి రండి అని చెప్పి ఆహ్వానించి ఓ నమస్కారం పెట్టి వెంటనే వెనుదిరుగు వచ్చేసి ఉంటుంది. కనీసం మంచినీళ్ళు కానీ టీ కానీ కాఫీ కానీ ఇలాంటిది ఏది కూడా తాగే సమయం లాంచ్ చేయాలి. 5 ఆగాలన్నా కనీసం ఇంకొక 5 నిమిషాలు అడిషనల్గా పడుతుంది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి షర్మిలను రాకను కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదు. ఇది రాష్ట్రం మొత్తానికి తెలిసిన విషయమే. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు గారికి కార్డు ఇవ్వడానికి వెళ్ళటం అనేది ఆ జగన్మోహన్ రెడ్డి కూడా మింగుడు పడిన అంశం. బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా ఇది రుచించదు ఎట్టి పరిస్థితుల్లో. చంద్రబాబు గారికి రాకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది, ఆయనకి పెళ్లికి రావాల్సిన అవసరం ఏముందని చెప్పి ఒక ఇది కూడా రావచ్చు. పైగా ఒకవేళ వీరిరువురు ఎదురు బదురు పడితే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకవేళ రాజారెడ్డి షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహంలో ఆ వీరిరువురు గాన ఎదురు బదురు అయితే పరిస్థితి ఏంటనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఇది మాత్రం వైసీపీ శ్రేణులకు అసలు రుచించటం లేదు. రేపటి రోజున షర్మిల కూడా ఏపీలో మిగతా నేతలతో పాటు తాను కూడా యుద్ధంలో దిగాల్సి ఉంది. ఎందుకంటే రేపో మాపో ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతుంది. అనంతరం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద కూడా యుద్ధం చేయాలి. సరే టీడీపీ మీద చేయదంటే టీడీపీ మీద కూడా యుద్ధం చేయాలనుకుంటే అది వేరే విషయం. వాస్తవానికి ఇప్పుడు ఇచ్చే శుభలకి రాజకీయాలకి సంబంధం లేదు. మనం దీన్ని కలిపి మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ కాకపోతే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వైసీపీ శ్రేణులు చేస్తున్న చేష్టలను చూస్తే వాళ్ళకు రుచించదు అనే విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పోనీ చంద్రబాబు గారు ఒక్కరికే కార్డు ఇస్తే వాళ్ళు బాధపడవచ్చు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి తొలి కార్డు ఇచ్చింది. సరే ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తొలి కార్డు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి అన్నకు ఇవ్వాల్సిన గౌరవాన్ని అయితే ఇచ్చింది. బట్ చెల్లికి ఇవ్వాల్సిన గౌరవం జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు అనుకుంటే అది వేరే విషయం. తర్వాత తాజాగా రేవంత్ రెడ్డికి కూడా కార్డు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కార్డు ఇవ్వడం జరిగింది. అలాగే ఇతర కాంగ్రెస్ నేతలకు కార్డు ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో ఇప్పుడు చంద్రబాబు గారు కూడా కార్డు ఇస్తున్నారు. ప్రత్యేకించి చంద్రబాబు గారికే షర్మిల వెళ్ళిపోయి కార్డు అయితే ఇవ్వటం లేదు. కాకపోతే ఇది వైసీపీ శ్రేణులకు రుచించే అంశం కాదు. అసలు షర్మిల అనే వ్యక్తి ఎందుకు చంద్రబాబు ఇంటికి వెళ్ళాలా, ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తుంది. పైగా గతంలో జరిగిన ఘటనలన్నీ కూడా షర్మిల అంటే వైసీపీ శ్రేణులు వ్యతిరేకత వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం. వివేక హత్య కేసు సమయంలో ఢిల్లీ వెళ్ళి వాంగ్మూలం ఇవ్వటం కానివ్వండి, అది ఆస్తి కోసం జరిగిన మర్డర్ కాదు, ఖచ్చితంగా రాజకీయ కోణంలోనే జరిగింది. మాకు అవినాష్ రెడ్డి ఫ్యామిలీ మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా వారికి రుచించని. వాస్తవానికి సునీత, ఎవరైతే వివేకానంద రెడ్డి కూతురు సునీత ఉందో ఆ సునీతకు అండగా ఉన్న ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే కేవలం వైఎస్ షర్మిల. ఆ ఫ్యామిలీ మొత్తం మీద వైఎస్ షర్మిల, బహుశా విజయమ్మ, వీరిరువురు మాత్రమే సునీతకు అండగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా చంపేసినటువంటి అవినాష్ రెడ్డి కుటుంబానికి అండగా ఉన్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే చంపింది వారేనని చెప్పి సిబిఐ ఆరోపించింది. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ కూడా చేసింది, అది వేరే విషయం అనుకోండి. సో ఇవన్నీ కూడా షర్మిల మీద యాంటీకి ప్రధాన కారణం. ఇప్పుడు చంద్రబాబు గారితో సఖ్యతగా మెలగటం లేదా ఆయనకి కార్డు ఇవ్వటం అనేది కూడా ఖచ్చితంగా వైసీపీ అయితే మింగుడు పడదు. బట్ చంద్రబాబు గారు మర్యాదలు అయితే చేసి పంపుతారు. జగన్మోహన్ రెడ్డిలా కనీసం టీ కాఫీ మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పంపే సంస్కృతి అయితే చంద్రబాబు గారి ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఖచ్చితంగా చంద్రబాబు గారు కనీసం టీ కాఫీ లేదా టిఫిన్ లాంటివి ఇస్తారు. అయితే ఎంత సమయం లోన్ ఉంటారనే దాని మీద ఏమైనా ఆధారపడి ఉంటాయి అనుకోండి. బట్ రాజకీయాలు ఏదైనా చర్చించే అవకాశం ఉందంటే 100కు 99% చర్చించే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే వెళ్ళిన కార్యక్రమం వేరు, ఇప్పుడు అక్కడ రాజకీయాలు వేరు. కాబట్టి ఈ సందర్భంలో రాజకీయ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. మహా అయితే బాధ్యతలు ఎప్పుడు చేపడుతున్నారనే ఒక టాపిక్ ఏదన్నా వస్తే రావచ్చు తప్ప అంతకు మించి వచ్చే అవకాశం అయితే లేదు. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తారు. ఖచ్చితంగా చంద్రబాబు గారికి ఇచ్చి ఆ కార్డు ఆపేస్తారని కూడా తప్పే. ఏపీలో కీలక నేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా షర్మిల వెళ్ళి ఆ శుభలేఖ అయితే ఇవ్వడం జరుగుద్ది ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే కీలక నేతలందరికీ కూడా ఆవిడ ఇచ్చుకుంటూ వస్తుంది. కానీ ఇక్కడ చంద్రబాబు గారికి లేఖ ఇవ్వటం అనేది వైసీపీకి ప్రధానంగా రుచించిన అంశం. గతంలో నారా లోకేష్ విషయంలో ఆల్రెడీ బయటపడింది. నారా లోకేష్కి క్రిస్మస్ కానుక పంపితే దాన్ని వైసీపీ శ్రేణులు షర్మిలను ఇష్టం వచ్చినట్టు బూతులుగా నానా మాటలు అన్నారు. ఎందుకని జగన్మోహన్ రెడ్డికి పంపలేదు, నారా లోకేష్కి పంపారని చెప్పి నాడు తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు చేయడం జరిగింది. బట్ ఈ విమర్శలన్నింటినీ కూడా షర్మిల ఎక్కడా కూడా కేర్ చేసినట్టుగా లేదు. అందుకనే ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారికి కూడా శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళారు. అంటే సోషల్ మీడియాలో మాట్లాడిన కూడా మనం పట్టించుకుంటే బేసిక్గా ముందుకు వెళ్ళలేం. వాస్తవానికి సాంప్రదాయబద్ధమైన ఇలాంటి విధానాలు వేరు, రాజకీయాలు వేరు. ఆ పరిస్థితి మనం కొనసాగాలని మనం గతం నుంచి చెబుతూనే ఉన్నాం. ఇదే సంస్కృతి పక్కన తెలంగాణలో రేవంత్ రెడ్డి తెరదీశాడు. ఎందుకంటే చంద్రబాబు గారు శిష్యుడు కాబట్టి అలాంటి విషయాల్లో ముందుంటాడు. కేసీఆర్ కొంచెం ఇబ్బంది వచ్చి ఆసుపత్రుల్లో ఉంటే స్వయంగా
రేవంత్ రెడ్డి వెళ్ళి పరామర్శించిన పరిస్థితి. వాస్తవానికి ఏదో మీడియా ముందు ఆయన కోలుకోవాలని ఒక మాట చెప్పినా సరిపోద్ది, కానీ స్వయంగా రేవంత్ రెడ్డి వెళ్ళి పరామర్శించడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే టీడీపీలో ఉన్నటువంటి లక్షణాలు, రాజకీయాలు వేరు, విధానపరమైన ఇలాంటి విధానాలు వేరు. సో ఇవన్నీ కూడా టీడీపీలో ఉంటాయి. ఏది ఏమైనా ఇప్పుడు షర్మిల చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళటం, అలాగే తన కుమారుడి వివాహానికి చంద్రబాబు గారిని రావాలని ఆహ్వానించడం అనేది ఏపీ రాజకీయాల్లో ఒక ఉత్కంఠను రేపింది. ముఖ్యంగా వైసీపీ శ్రేణుల్లో అయితే ఒక రకమైన అలజడిని కూడా రేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే టీడీపీతో సఖ్యతగా మెలుగుతుందేమో, రేపటి రోజున ఏపీలో అన్నకు ఎదురుగా మారుతుందేమోననే అనుమానాలు ఆల్రెడీ ఇప్పటికే ఉన్నాయి. ఎందుకంటే గతంలో నారా లోకేష్కి ట్వీట్ చేసిన దానికి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సో ఇప్పుడు కార్డు ఇవ్వడం అనేది వారికి మరింత మూలిగే నక్కమే తాటిపండు పడ్డట్టు, అసలే అసహనంతో రగిపోతున్న వాళ్ళకి ఆ కథ పెట్రోల్ పోసినట్టుగా అయింది ఇప్పుడు చంద్రబాబు గారికి కార్డు ఇవ్వడం అనేది. సో ఏది ఏమైనప్పటికీ ఒక మంచి కార్యక్రమానికి పిలవడం అనేది ఖచ్చితంగా ఆ మంచితనం. నాకు తెలిసి 100కు 200% చంద్రబాబు గారు కూడా ఆ కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లో హాజరవుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు గారు ఇలాంటి విషయాల్లో ఒక అడుగు ముందే ఉంటారు. రాజకీయాలకు అతీతంగా వెళ్ళి కనపడటం కానీ ఆదుకొని ఇవ్వడం కానివ్వండి చంద్రబాబు గారికి ఎంతో బిట్టిన విద్య. గతంలో ఏపీ మంత్రి అయినటువంటి ఏపీ ఐటీ మినిస్టర్ అకస్మాత్తుగా చనిపోతే జగన్మోహన్ రెడ్డి కంటే ముందెళ్ళి పరామర్శించింది చంద్రబాబు గారు ఇక్కడ హైదరాబాద్లో. సో కాబట్టి అలాంటి విషయాల్లో చంద్రబాబు గారు ఒక అడుగు ముందే ఉంటారు. ఏది ఏమైనా ఇప్పుడు షర్మిల చంద్రబాబు గారి ఇంటికి వెళుతుంది, తన కుమారుడి వివాహాన్ని ఆహ్వానిస్తుందనే వార్త అయితే ఏపీ రాజకీయాల్లో ఒక అలజడిగా మారాయి. మరి దీని మీద టీడీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయి, వైసీపీ శ్రేణులు అంటే వైసీపీ పేటీఎం బ్యాచ్ దీని గురించి ఏం కామెంట్ చేస్తారనేది వేచి చూడాలి.